M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉత్తరాఖండ 15వ భాగం 15 నిన్న 14 తెలుసుకున్నాం. ఈ రోజున 15వ భాగం తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 రామ. హరి ఓం. మనం ఉత్తరాఖండ రామాయణం వచనం ఈరోజు మనం 15వ భాగం తెలుసుకున్నాం. ఇట్లు చెదరైన సైన్యమును చూచి కుబేరుడు మణిపత్రంతో ఇట్లెన్నో పాపాత్ముడైనటువంటి దశకంఠులను సంహరించుటకు గడులము వృక్షులకు సహాయలో కనుక కమ్ము అనగా వాడు వల్లే అని 4000 స్థూల యక్షుల వెంటరాక చాలా వేగముగా వెళ్ళి తీవ్రములైన గదలు, ముసలములు, శక్తిలో మొదలగు ఆయుధములతో బలమొప్ప రాక్షసులను నొప్పించి వారు భయముతో నిశ్చేష్టులవునట్లు డేగవలే యుద్ధరంగమున లాఘవంతో హేయించను. దేవతలు ఋషులు మెచ్చినట్లు యుద్ధము చేసను. ఆ యక్షులలో 1000 మందిని ప్రహస్తుడు సంహరించను. మహోదరుడును శ్రేష్ఠుడైన యక్షులను 1000 మందిని చంపెను. ఉగ్రమూర్తి అయిన తాతకపుత్రుడకు మారీచుడు రేపబడిన కోపవేగముతో 2000 యక్షులను నేలకూల్చెను. డోమ్రాక్షుడు మణిభద్రుని ఎదపై ఒక రోకడిచే గట్టిగా పడుచెను. ధర్మ మార్గమున పోరాడు ఆ యక్షుల సైన్యములెక్కడ, మాయా విద్యచే గర్వించు రాక్షసులెక్కడ. ఆ కారణముననే సుమా ఆ రాక్షసులు అధికమయ్యారు. ఆ ముసలపు దెబ్బచే మణిభద్రుడు ఇంచుకైనను జంకక అతిశయించక కోపముతో వేగముగా డోమ్రాక్షుని గదచేత తన కసి తీరునట్లు నెత్తులు కక్కునట్లు మోదును. అట్లు దెబ్బతిని పడిన మంత్రిని చూచి రావణుడు క్రోధము చెంది వేగముగా మణిభద్రుని మీదకు వచ్చుచున్న రావణుని చూచి బలమైన 3 శక్తులచే వేయగా అతడును ఒప్పుచున్న గదతో శత్రువు మూర్ణత చెందినట్లు అతని కిరీటముపై కొట్టును. ఆ దెబ్బచే మహాయక్షుని కిరీటపు ఒక పక్కకు ఒరిగిపోయాను. కానీ అతడు భయపడయ్యను. ఆ కారణముచే ఆ గొప్ప బలవంతుడు పార్శ్వమౌళి అని ప్రఖ్యాతిగాంచను. అంత ధనాధిపతి దూరము నుండి ఆ రాక్షసనాథుని బలమును చూచి అతివేగముగా పద్మము, శంఖము అను నిధులతో కూడినవాడే తనకు హితుడైన శుక్రులను మంత్రితో కలిసి ఆ రాక్షసును సమీపించి మర్యాద నిరంతన వాడును, వరగర్భముచే క్రొవ్వి కన్ను గానని వాడును, మహాఘోర చరిత్ర కలవాడును అయిన అతన్ని చూచి ఈ విధముగా పలికెను. రావణ, కీడు చేయి పనులను చేయవలదని సోదరుడవని బుద్ధి చెప్పినను వినవైతివి. ఇది యుక్తము, ఇది అయుక్తము అని తలంచనేరవు కదా. దీని ఫలితము దుర్గతి పొందు సమయమున తెలియగలవు. ఆహా, ఘోరమైన పాపమును చేసినే పుణ్యమును చేయనైతివే అని విచారించదవు సుమా. విమర్శించి చూడగా ముందు చూపు లేక గర్లములను త్రాగినవాడు పరిణామ వేళ అది జీవస్థానములను క్రూరముగా కోరుతుండగా కర్మ ఫలమును తలుచుకొను. ఏదో కొద్దిపాటి ధర్మమును చేసినట్టి నిన్ను చూచి సంతసించుతున్న దేవతలు ఇట్టి క్రూరమైన బుద్ధితో దుష్ట కార్యములు చేయుతున్న కారణమున అసహ్యపడతారు. ఓ దుర్మతి, తల్లిదండ్రులను ఆచార్యులను అవమానించువాడు యమునకు చిక్కి నరక యాతనలను అనుభవించే సమయమున తన దుష్కృత్యములను తలచి దుఃఖము చెందును. శరీరం అశాశ్వతము. భూమి యందు జీవించి ఉన్న సమయముననే తపస్సు చేయక మానచో తన గతికి వెళ్ళిన తరువాత
మానవుడు తన మదిలో పరితాపం నుండి విచారించును. ధర్మము వలన రాజ్యము, ధనము, సౌఖ్యము వచ్చును. అధర్మము వలన సంతాపము కలుగును. కనుక బుద్ధిమంతుడు సౌఖ్యం నందుల కొరకు దుష్కర్మములను వదిలి ధర్మము చేయవలను. పాపము చేసినచో దానికి ఫలితము దుఃఖమే ఆగును. దాని ఇచ్చడిన మానవుడు అనుభవించును. అట్లుగాన మూఢుడు తన వినాశనములకై పాప సమూహమును ఆచరించుచుండును. గురువులను పూజింపకయే దుష్టులకైనను మంచి బుద్ధి కలగబోదు. ఓ రాక్షసరాజా, ఎట్టి కర్మమును చేయును అట్టి ఫలమునే అనుభవించును. పుణ్యకర్మలను ఆచరించిన పురుషులకు వారు బుద్ధికి తగిన ఫలములే సంభవించును. ఓ బుద్ధిహీనుడా, శౌర్యము గాని పుత్రులు గాని ధైర్యము గాని తన బుద్ధిని అనుసరించే ఉండును సుమా. పాపాత్ముడవై నరకమునాచరించు పనులు చేయుచున్నవాడు వడుగులు ఒకటిచే చి మీతో మాట్లాడుతూ తగదు. సుజనులు ఎప్పుడును నియమములతో పాపులతో మాట్లాడకుండును అని పలుకుతూ మారీచాది రాక్షసులు తనను సమీపించగా యక్షరాజు ఆ రాక్షసులను గొప్పవైన బాణ పరంపరలచే వారిని నొప్పించి తొలగచేసి రాక్షసరాజును తన చేతనున్న గరతో శిరస్సుపై మోదను. ఆ రాక్షసుడు కొంచెమైనను ధైర్యముతో చెలింపట ధైర్యముతో నిల్చను. శ్రమయన్నది లేక రాక్షసేశ్వరుడును యక్షాదీశ్వరుడును లోక సామాన్యమును గాని యుద్ధము పరాక్రమం చూపుతూ రోషముతో ప్రజ్వలించుతూ యుద్ధోత్సాహంతో అన్యోన్యం నొప్పింపగా అంత యక్షరాజు ఆగ్నేయాస్త్రమునేయగా దైత్యరాజు పర్జన్యాస్త్రము చేదాన్ని ఆర్పను. శత్రు సంహారం చేయుటకై మాయతో అతడు పులులుగాను వృక్షములుగాను అడవి పందులుగాను కొండలుగాను మేఘములుగాను సముద్రములుగాను యక్షుల వలను రాక్షసుల వలను అనేక విధములైన రూపములను వందలు వేలుగా ధరించను. అతని మాయారూపములను బాణ వర్షములను యక్షరాజు కూర్చునే గాని ఆ రాక్షసాదముని చూడలేడయ్యను. అంత రావణుడు ఒక మహా అస్త్రముతో కుబేరుని అపరిమితమైన వేగముతో కొట్టగా అతడు శరీరము రక్తసిక్తము కాగా మొదలు నరికిన అశోక వృక్షమా అన్నట్లు మూర్ఛితుడై నేలపై పడిను. పద్మము మొదలుగా గల నవ నిధులు సమీపించి సేద తీర్చుతూ ఆ ధనాధిపతిని నందనవనమునకు తీసుకుని పోగా ఆనందించిన వాడే రావణుడు దంతుని నగరుల్లోనికి పోయి అందు అందముగా ఉన్న పుష్పక విమానమును జయచిహ్నముగా మదించిన వాడే తీసుకున్న పుష్పక విమానాన్ని అక్కడ తీసుకున్నాడు కుబేరుడు. అప్పుడు ఈ పటుమ పెట్టబడిన బంగారు స్తంభములు కలిసి వైఢూర్య తోరణములతోనూ ప్రకాశించినదే, మంచి ముత్యముల దండలతో అలంకరింపబడినదే, కోరికల నుంచి కల్పవృక్షములు గలదై కామ రూపి అయి కామ వేగమై కామ గమనమై ఆకాశగామి అయి బంగారము ముళ్ళచే చేయబడిన సోపానములు గలదై మేలిన బంగారు అరుగులు గలదై దేవతలచే అధిష్ఠింపదగినదై కొత్త కొత్త అందములు గలదై చూపులకు హృదయమునకు సుఖకరమై దివ్యమై అన్ని ఋతువుల యందును ఆ సుఖమునిచ్చినదై వేడిమి గాని చలి గాని లేనిదై బ్రహ్మచే నిర్మింపబడినదైన ఆ విమానమును పరాక్రమముతో ఆ దురాత్ముడు దక్కించుకొని జగములనన్నింటినీ పడగొట్టినట్లు పొంగుతూ తన సేనలతో కూడినవాడే వేగముగా కొండ దిగను. దీంతో ఈరోజు 15వ భాగం మనకి పూర్తయింది. 16వ భాగం తెలుసుకుందాం. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాకు.